పుష్ప 2 తెలుగు సినిమా కలెక్షన్ల సత్తాని స్పెషల్లీ అల్లు అర్జున్ స్టామినాని పాన్ ఇండియా వైడ్ గా ప్రూవ్ చేసిన మరో సినిమా. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ 50 డేస్ కి ఎన్ని కలెక్షన్లు రాబట్టిందో పుష్ప 2 అల్లు అర్జున్ కెరీర్ లో ఎందుకింత స్పెషలో చూద్దాం. పుష్ప 2 50 డేస్ నుంచి థియేటర్లలో మోతమోగిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో 50 డేస్ సక్సెస్ఫుల్ గా ఈ రేంజ్ క్రేజ్ తో పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్లలో రన్ అయిన సినిమా పుష్ప 2 అనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఫ్యాన్స్. 1800 కోట్ల ప్లస్ కలెక్షన్లతో రిలీజ్ అయి 50 రోజులైనా ఇంకా క్రేజ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. 50 రోజులుగా ఇంకా సినిమాని ఆదరిస్తున్న ఫ్యాన్స్ కోసం పుష్ప 2 టీం అల్లు అర్జున్ కి ఐకానిక్ థియేటర్ అయిన సంధ్యలో ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో వేశారు. రిలీజ్ రోజు ఎంత హడావిడి చేశారో 50 డేస్ అయినా కూడా ఫ్యాన్స్ అదే రేంజ్ లో పుష్ప 2 స్పెషల్ షోకి సందడి చేశారు. 13,000 థియేటర్లలో 80 దేశాలకు పైగా డిసెంబర్ 5 నుంచి రిలీజ్ అయిన ప్రతి చోట ర్యాంపేజ్ కలెక్షన్లతో దూసుకుపోయింది పుష్ప 2. నాన్ హాలిడే రోజు హైయెస్ట్ ఓపెనింగ్స్ తో దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి రికార్డులు మొదలుపెట్టిన పుష్ప 2 చాలా రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఫస్ట్ డే కలెక్షన్లలో బాహుబలి రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసిందంటే పుష్ప 2 క్రియేట్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. RRR ఫస్ట్ డే 223 కోట్ల కలెక్షన్లను కూడా ఓవర్కమ్ చేసేసి ఇండియన్ సినిమాకి సరికొత్త టార్గెట్స్ ఇచ్చేశారు బన్నీ. పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్. అవును, పుష్ప సినిమాతో బన్నీ క్రియేట్ చేసుకున్న బ్రాండ్ అంతా ఇంతా కాదు. అసలు బన్నీ కెరియర్ పుష్పకి ముందు, పుష్ప తర్వాత. అంతకు ముందు వరకు అందరూ హీరోల్లో ఒక్కడిగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప తర్వాత నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. బన్నీ కెరియర్లో ఎన్ని సినిమాలున్నా పుష్పకి మాత్రం స్పెషల్ ప్లేస్. అసలు పుష్పతోనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప 2తోనే పాన్ ఇండియా వైడ్ గా స్పెషల్లీ బాలీవుడ్ లో తన సత్తా చాటాడు. 800 కోట్ల హిందీ కలెక్షన్లతో అక్కడ కూడా తన హవా నడిపించాడు. పుష్ప 2తోనే 300 కోట్ల హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కి ఎదిగాడు. పుష్పతోనే హైయెస్ట్ థియేటర్లలో సినిమా రిలీజ్ చేసే స్థాయికి వెళ్లాడు. మరి ఈ రేంజ్ క్రేజ్ తో అల్లు అర్జున్ యాక్టింగ్ మీద పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బాగా క్రియేట్ అవుతున్నాయి.